జై దుర్గా భవాని, జై దుర్గా భవాని. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి గుడికి బయలుదేరుతున్నాం. చూడండి, లైటింగ్ వెలుగులతో బ్రిడ్జి అంత అందంగా కనపడుతుంది. విజయవాడ అంత అద్భుతంగా కనపడడానికి కారణం ఈ లైటింగ్లో కాకుండా అమ్మవారి కృప కూడా మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. స్టేషన్ రోడ్లోకి ఎంట్రీ అవ్వగానే జనాలు రద్దీ పెరగడంతో చూసాను. ఇంకా మేము దగ్గరికి వెళ్ళే రూట్లో అయితే రోడ్డు బ్లాక్ చేశారు. ఎటు వెళ్ళాలో తెలియక మేము వేరే రూట్ మార్చుకొని అటు వెళ్దాం అని చెప్పి బస్ స్టాండ్ రూట్లోకి బయలుదేరాం. బస్ స్టాండ్ రూట్లోకి వెళ్తున్నా కూడా ఈ లైటింగ్ వెలుగులతో రోడ్డుని ఇంకా ఎక్కువ మైమర్పించేటట్లా చేస్తుంది. చాలా బాగుంది. ఈ ప్లేస్మెంట్ మాత్రం హ్యాపీగా ఉండొచ్చు, తిరగచ్చు. చూడండి, ఇంకా మేము ఈ రోడ్లోకి వచ్చాం. బస్ స్టాండ్ వెనకమాల వైపు రూట్ నుంచి వెళ్దామని చెప్పేసి అనుకుంటే క్రౌడ్ ఇంకా ఎక్కువ పెరిగే ఉద్దుతుంది. ఇంకా చూసుకొని జాగ్రత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వెళ్ళగలగరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పిల్లలతో పాటు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పిల్లలు తీసుకురాకుండా ఒంటరిగా వచ్చేటట్లయితే జాగ్రత్తగా రండి. ఎందుకంటే పిల్లలతో వస్తే మీకు ఇబ్బంది ఏర్పడదు. ఇంకా మేము బస్ స్టాండ్ వెనకమాల పార్క్ చేసి ఇంకా అలా బయలుదేరుతున్నాం. ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతుంది. చూసారా ఎంతమంది జనాలతో ఉన్నారో. ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా చాలా రద్దీ ఎక్కువ అవుతుంది. ఇంకా అలా ముందుకు వెళ్ళే కొద్దీ మేము ఒక రూట్ వెళ్ళాల్సింది వేరే రూట్లోకి వెళ్ళాం. చూడండి ఎంత బాగుంది. అమ్మవారి ఎక్కడి నుంచి వస్తేనే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. లైటింగ్ ఇక్కడ చూసిన ఇంకా రానే వచ్చి మేము ట్రైన్లోకి కానీ ఇక్కడి నుంచి మా కష్టం మొదలుపెట్టాం. 4:30కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు మేము 4:30 స్టార్ట్ చేస్తే చూడండి క్రౌడ్ ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా పెరుగుతూనే ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతూనే వచ్చాం మేము కూడా. కానీ అమ్మవారిని చూడండి అద్భుతం మాత్రం తీరిపోయినట్టు. క్రౌడ్ మాత్రం చాలా పుట్టినరోజు కలిసి వచ్చి రాగలరు. చిన్నపిల్లలతో వచ్చినప్పుడు మాత్రం చూడండి కొబ్బరి ఇంట్లోకి వచ్చేసి 7:30 ఆల్మోస్ట్ అయిపోయింది. 4:30 నుంచి 7:30 ఆలోచించింది. గొడవలు అయితే ఇక్కడ బాగానే జరుగుతుంది. తీసుకొని కొట్టుకునే దాకా వెళ్ళిపోయింది. మీరు అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లల గురించి ఆలోచించండి. పిల్లలతో చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. ఎంత ఇబ్బంది పడుతూ నిల్చున్నారు. కూర్చున్నప్పుడు ప్లేస్ ఇంకా మేము 7:30 దాకా ఎలాగో కూర్చొని ఉండాల్సి వచ్చిన పరిస్థితి. కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఆ పక్కన కంపార్ట్మెంట్లో అయితే కొంచెం ఫ్రీగా ఉండాలి.